హలో హాయ్ అందరికీ. కొత్త ముచ్చట ఏందానంటే మేమైతే ఈరోజు గాజులు వేసుకుంటున్నాం. ఏం గాజులు అనుకుంటానులా, అందులో తల్లి బిడ్డల గాజులు ఉన్నాయి, అమ్మ మనవరాన్ల గాజులు ఉన్నాయి, అదిన మరదాన్ల గాజులు ఉన్నాయి, అక్క ఇళ్ళ గాజులు ఉన్నాయి, అన్ని గాజులు ఉన్నాయి ఇలా. ఎందుకనంటే అందరం కలిసి మేము ఫ్రెండ్స్ కాబట్టి వరుసలు కలిస్తే ఫ్రెండ్షిప్ అవుతుందని మేమైతే ఈరోజు గాజులు వేసుకుంటున్నాం. చూడండి ఆ గాజులు అయితే డెకరేషన్ చేసినాం మేము. ఇంకా చూడండి ఇగో గాజులు అట్లా డెకరేషన్ అయిపోయినాక మరి ఇక మేమైతే మైదాకు పెట్టుకుంటున్నాం. మైదా పెట్టుకుంటూ అయిపోయింది. ఇదేంటిది గోర్ల పెయింట్ పెట్టుకుంటున్నాం. ఇక గోర్ల పెయింట్ మనిషికి ఒక్కటి తెచ్చుకున్నాం, మనిషికోటి పెట్టుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంతమంది ఉంటే వాళ్ళు రాలేదు, వాళ్ళు వేరే ఊరికి వేళ్ళు. ఇంకా వేసుకుంటామని బాగా రోజులు అనుకోబట్టి అందుకే ఇక ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మంచిదని మేమైతే ఈరోజు గాజులు వేసుకుంటున్నాం. ఇక గోర్ల పెయింట్ అయితే పెడతాను ఇక మా వాళ్ళు. చూడండి ఇక పసుపు కుంకుమలు పెట్టుకున్నాకనే గాజులు వేసుకున్నాడు కదా, అందుకే ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాం, స్టార్ట్ చేసినాం. ఇంకా ఫ్రెండ్షిప్ అని ఒకరి చేతికి ఒకరు ఇచ్చుకుంటున్నాం. ఫ్రెండ్షిప్ డే అని చెప్పినాం, అట్లా చెప్పుకున్నాం. ఫ్రెండ్షిప్ డే కాదు కానీ ఇక గాజులు వేసుకున్నాం. గాజులు వేసుకునేటప్పుడు తీద్దాం అనుకున్నాం కానీ తీసేటోళ్ళు ఎవ్వరు లేకుండా ఫ్రెండ్స్, అందుకే వీడియో తీయలేకపోయినాం మేమైతే. చూడండి మా గాజులు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయా? చూడండి మేమైతే 3 తీర్ల గాజులు వేసుకున్నాం. ఇంకో మా వదిన అయితే ఇక పువ్వులు చల్లుతుంది, అన్ని కోతి పనులు చేస్తుంది మా వదిన అయితే. ఇంకా ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ మాకైతే వేయరాదు. ఇంకా మా రజిత వదినకు నేను స్వీట్ పెడితే ఎంత నోరు తెరిచింది చూడండి. ఆమె ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుంది, ఎందుకంటే అన్నం తినలే ఆకలి అవుతుందని. చూడండి ఫ్రెండ్స్.